కంచిపేట వారు ఆ రోజు మాట్లాడుతూ ధర్మ ప్రచారాన్ని మనము 4 భాగాలుగా చేయాలి. ధర్మ ప్రచారాన్ని ఒకటి, మన ధర్మాన్ని మనము అవగాహన చేసుకోవాలి. మన ధర్మాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. సత్యాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. రెండోది, మనకి ఏం అర్థమైందో దాన్ని ఆచరించాలి. తెలియడం వేరు, ఆచరించడం వేరు. చాలా గ్రామాల్లో మాకు అన్నీ తెలుసు అంటారు. ఇది తెలిస్తే చేయొచ్చు కదా, చేయడం అంట. మాట్లాడే తెలుసు అంటారు. తెలియడం వేరు, తెలియడాన్ని ఆచరించడం వేరు. మూడవది, ఆ ఆచరిస్తున్న దాన్ని తానొక్కడే అనుభూతి పొందకుండా ఆ ఆనందాన్ని 10 మందికి పంచాలి. అంటే ప్రచారము. ఇక నాలుగవది, ఈ ప్రచారం చేసే సమయంలో దీన్ని అడ్డగించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. సత్యాన్ని చాలామంది అంగీకరించరు. అలా అంగీకరిస్తే వాళ్ళ అస్తిత్వానికి ఇబ్బంది అని చెప్పి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. అది అడుగు ముందు ఎన్ని పడుతుంది ఆపుతారు. కనుక అలా ఆపేటప్పుడు దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం వస్తుంది. కదా, రక్షణ. ఇంకా 4 విషయాలు. ఒకటి, ధర్మాన్ని అర్థం చేసుకోవడము. 2, దాన్ని ఆచరించడము. 3, ప్రచారము చెయ్యడము. 4, రక్షణ చెయ్యడం. 4 పనులు కలిపితే ధర్మ ప్రచారం.